హైదరాబాద్ సిటీలో షాకింగ్ ఘటన ఇది. నడి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటన మియాపూర్ దీప్తిశ్రీ నగర్ కాలనీ ప్రధాన రహదారిలో జరిగింది. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదాచారులు చూసి ఆందోళనతో పక్కకు పరుగులు తీశారు. రోడ్డు కుంగడంతో భారీగా గొయ్యి ఏర్పడింది. ఇటీవల కాలంలో కొత్తగా రోడ్డు వేశారు. అప్పుడు కూడా బాగానే ఉందని అకస్మాత్తుగా ఇంత పెద్ద గొయ్యి ఏర్పడడం కలకలం రేపుతుంది. నిత్యం లక్షల మంది జనం ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు. గొయ్యి ఏర్పడిన సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఆర్ఎండ్బి అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్లు ఉన్నాయి. స్థానికులు జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించారు. గొయ్యి ఎందుకు ఏర్పడింది, కారణాలు ఏంటి అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. తమ కాలనీకి ఇదే ప్రధాన రహదారి అని, ఒక్కసారిగా ఏర్పడిన గొయ్యితో రాకపోకల సమస్య తలెత్తుతుందని అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దీప్తిశ్రీ నగర్ నుంచి ఎంఏ నగర్కు వెళ్ళే దారిలో పెద్ద కుంట కుంగిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం, గతంలో దీప్తిశ్రీ నగరు కాలనీవాసులకు మొత్తం నీటితో నిండిపోయేసి వరద ముప్పు ప్రాంతంగా రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే. ఈ దీప్తిశ్రీ నగర్ మొత్తం మునిగిపోతుంది. ప్రధానంగా ఈ గొలుసుకట్టు కాలువలు ప్రక్షాళన చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక ప్రణాళిక లేకపోవడంతో ఈరోజు సామాన్య జనానికి ఇలాంటి పెద్ద గుంతల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది.